హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. మనము ఈ వీడియోలో ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌లోని ఎక్కువ వెయిటేజ్ ఉన్న పార్ట్ సి ఎలా చదువుకోవాలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్‌లో ఆల్మోస్ట్ 20 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ పార్ట్ సి రిలేటెడ్. అవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అన్నమాట. మీరు ఆ వీడియోస్ అన్ని చూసారంటే ఫ్రెండ్స్ ఏ టాపిక్ నుంచి క్వెషన్ అనేది ఎలా అడుగుతున్నారనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఎలా చదవాలి, ఈ టాపిక్‌లో ఏది చదవాలనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏపీ లా సెట్ అండ్ టీఎస్ లా సెట్ ప్యాటర్న్ చూసుకుంటే పార్ట్ ఏ వచ్చేసి 30 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 30 క్వెషన్స్ 30 మార్క్స్. అలానే పార్ట్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 30 క్వెషన్స్ 30 మార్క్స్. ఇది మీరు ప్యూర్‌గా ఇది మీరే నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ చదవడం, మీరు న్యూస్ అప్డేట్‌లో ఉండడం, ఒక లాస్ట్ 7, 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అడుగుతారనమాట. అలానే పార్ట్ సి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫ్రెండ్స్. స్కోర్ చేయనీకి మన మార్క్స్ 60 మార్క్స్ 60 క్వెషన్స్ అనమాట. దీంతో అంతా లా రిలేటెడే ఉంటుందన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్. ఇందులో మనకు టాపిక్స్ అనేవి ఏమేమి చదవాలి, 60 మార్క్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తాయి అంటే, ఇక్కడ చూసుకుంటే మనము లీగల్ టర్మ్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలానే సెకండ్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వెషన్స్ కంపల్సరీ 3-5 క్వెషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అమెండ్మెంట్స్ 1, 2 క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ప్రియాంబుల్ నుంచి కంపల్సరీ ఒక క్వెషన్ ఉంటుంది. తర్వాత రిలేటెడ్ సెషన్స్, డాక్ట్రిన్స్, షెడ్యూల్స్ నుంచి కంపల్సరీ 5, 6 క్వెషన్స్ దాకా వస్తాయి ఫ్రెండ్స్ కాన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి మీరు మెయిన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ చదివేసేయండి. అలానే కాంట్రాక్ట్స్ నుంచి కూడా 2, 3 క్వెషన్స్ రావచ్చు ఫ్రెండ్స్. అలానే ఐపీసీ, సీఆర్‌పీసీ క్రిమినల్ లా నుంచి కూడా క్వెషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి స్ట్రిక్ట్ లయబిలిటీ, టార్ట్స్, వైకేరియస్ లయబిలిటీ ఇవన్నీ ఈజీ టాపిక్స్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి చదివితే అర్థమైపోద్ది. స్ట్రిక్ట్ లయబిలిటీ, వైకేరియస్ లయబిలిటీ కంపల్సరీ దీని నుంచి 2 క్వెషన్స్, 1 క్వెషన్ వస్తాయన్నమాట. టార్ట్స్ ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు చదివితే గన. ఇందులో నుంచి 2, 3 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీగల్ అవేర్‌నెస్ కవరింగ్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ పాలిటీ. దీని నుంచి కూడా 2, 3 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీ. అలానే ఇంటర్నేషనల్ లా నుంచి కంపల్సరీ 4-5 మార్క్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. మీరు చదవాలి బాగా. ఈ ఏరియా కొంచెం డ్రైగా ఉంటుంది. కానీ క్వెషన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఒకసారి చదివితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. కంపారిటివ్‌లీ వేరే సబ్జెక్ట్స్‌తో పోల్చుకుంటే ఈ సబ్జెక్ట్ కొంచెం చిన్నగా ఉంటుంది. మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చనమాట. అలానే పార్ట్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ ఫ్రెండ్స్. 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. ఇందులో వచ్చేసి వర్బల్ అండ్ నాన్ వర్బల్ సిరీస్ ఉంటాయి. వర్బల్ సిరీస్ అంటే సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. నాన్ వర్బల్ సిరీస్ అంటే వచ్చేసి ప్యాటర్న్స్, ఫిగర్స్, ట్రయాంగిల్ ఒక ఫిగర్ ఇచ్చేసి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని కనుక్కోమండం అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్‌మెంట్స్ ఫ్రెండ్స్. అరేంజ్‌మెంట్స్ టాపిక్ నుంచి మనం 1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే అనలిటికల్ రీజనింగ్ వచ్చేసి సెల్లాజిమ్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఎఫెక్ట్స్. ఇవి ఎక్కువ టీఎస్ లా సెట్‌లో అడుగుతారు ఫ్రెండ్స్. ఏపీ లా సెట్‌లో మేబీ అడిగితే ఒక క్వెషన్ అంతకు మించి ఏమి ఎక్కువ అడగరు. దీని నుంచి టీఎస్ లా సెట్ వాళ్ళు కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్ ఈ క్వెషన్స్. కోడింగ్ అండ్ డీకోడింగ్ లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ రిఫరెన్స్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా 1 క్వెషన్ వస్తుంది ఫ్రెండ్స్. మేబీ టీఎస్ లా సెట్‌లో ఎక్కువగా అడుగుతారు ఫ్రెండ్స్. ఏపీలో కొంచెం తక్కువగానే అడుగుతారు. కంపల్సరీ అని మనం చెప్పలేము. నెక్స్ట్ సీక్వెన్స్ ఫ్రెండ్స్. సీక్వెన్స్ నుంచి మనం 1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలానే రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి కూడా కంపల్సరీ ఏం కాదు ఫ్రెండ్స్. మేబీ రావచ్చు, రాకపోవచ్చు 1 క్వెషన్. బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ బోత్ ఏపీ అండ్ టీఎస్‌లో. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా మనం కంపల్సరీ ఒక క్వెషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఏజెస్ రిలేటెడ్ అయితే కంపల్సరీ ఒక క్వెషన్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రతిసారి. క్యాలెండర్స్ కూడా మేబీ ఆర్ మే నాట్ బి రావచ్చు, రాకపోవచ్చు. వస్తే 1 క్వెషన్ వస్తుంది అంతే. క్లాక్స్ కూడా అంతే ఫ్రెండ్స్. వస్తే ఒక క్వెషన్ వస్తుంది. వస్తే రావచ్చు, లేదంటే లేదు. ఆడ్ వన్ అవుట్ వచ్చేసి కంపల్సరీ ఒక క్వెషన్ వస్తుంది. అది మేబీ ఎలా అయినా ఉండొచ్చు. లా రిలేటెడ్ అయినా అయ్యుండొచ్చు. నంబర్స్‌లో అయినా అయ్యుండొచ్చు. వర్డ్స్‌లో అయినా అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. స్క్వేర్స్ నుంచి ఒక క్వెషన్ రావచ్చు ఫ్రెండ్స్ వస్తే. ఇవన్నీ పార్ట్ ఏ రిలేటెడ్ ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ రిలేటెడ్ టాపిక్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పా కదా ఫ్రెండ్స్ వెయిటేజ్ 1 క్వెషన్ రావచ్చు, 2 క్వెషన్ రావచ్చు అని. ఆ వెయిటేజ్ అనేది ఫిక్స్‌డ్ అనేది కాదనమాట. మేబీ ఆర్ మే నాట్ బి. ఈ టాపిక్స్ నుంచి మీకు 30 క్వెషన్స్ అనేవి వస్తాయన్నమాట. టాపిక్స్ ఇవి. క్వెషన్స్ అనేవి ఎట్లైనా రావచ్చనమాట. నెక్స్ట్ ఏపీ అండ్ టీఎస్ లా సెట్‌లో పార్ట్ బి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో 30 మార్క్స్ 30 క్వెషన్స్ వస్తాయి. ఇందులో టాపిక్స్ ఏమేమి ఉండొచ్చు అంటే గనక హిస్టారికల్ ఈవెంట్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ 2 చూడండి ఫ్రెండ్స్. అలానే న్యూ అపాయింట్మెంట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్, ట్రేడ్ టెర్మినాలజీస్, డేట్స్ అండ్ డేస్, న్యూ అమెండ్మెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. అలానే రీసెంట్ వచ్చిన ఇంపార్టెంట్ కేసెస్ అండ్ జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఇవి 30 మార్క్స్ ఫ్రెండ్స్ మెయిన్.
ఓవరాల్‌గా మనకి పేపర్ వచ్చేసి 120 మార్క్స్ ఫ్రెండ్స్. 120 క్వెషన్స్ ఉంటాయి. నో నెగెటివ్ మార్క్స్. కాబట్టి మీరు అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొచ్చు. మేబీ రాంగ్ అయితే గనక నెగెటివ్ మార్కింగ్ వస్తదనేది లేదు కాబట్టి ప్రతి క్వెషన్ మీరు అటెంప్ట్ చేయండి. అప్పుడే మీకు స్కోర్ చేయగలరు మంచిగా. రాని క్వెషన్ వదిలేయద్దండి. కంపల్సరీగా మీకు ఏదో ఒకటి చూసి రిలేటెడ్ ఆప్షన్ పెట్టేసి రండి. కానీ ఇక్కడ మీకు టైం చాలా తక్కువ ఉంటుంది. 120 క్వెషన్‌కి 90 మినిట్సే కాబట్టి ఈచ్ క్వెషన్స్‌కి మనకి 75 సెకండ్స్ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ చూసి జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా క్వెషన్ చదివేసి ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వెషన్ ఎళ్ళిపోండి. క్వెషన్ రాలేదు, అర్థం కాలేదంటే వదిలేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళండి. ఆ క్వెషన్ దగ్గరే స్టక్ అయిపోయి టైం మొత్తం వేస్ట్ చేసుకోవద్దండి. అప్పుడు మీరు అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేరనమాట. సో, మన ఛానెల్‌లో ఇంతవరకు పార్ట్ సి రిలేటెడ్ చూసాం కదా మీన్స్ కంటెంట్. ఇప్పుడు రేపటి నుంచి వచ్చేసి పార్ట్ ఏ రిలేటెడ్ కంటెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS Law Set. And don't forget to press the bell icon for regular updates.